హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఇంటి రెసిపీ ఏంటో తెలుసా? బోటి కర్రీ అండి. చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. చాలా టేస్టీగా కూడా ఉందండి. ఎవరు తినకపోయిన వాళ్ళు కూడా ఇలా వండుకుంటే సూపర్గా లాగించేస్తారు. నేను ఎలా చేశానో ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అదిరిపోతుందండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా బోటి తీసుకోవాలండి. తీసుకొని క్లీన్ చేసుకొని ముక్కలు కట్ చేసి ఉంచుకోవాలి. నేను ఇంకా చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటాను. చూసారు కదా, చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాము. మీకు ఈ సైజు ముక్కలు కావాలంటే ఇలా ఉంచేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో 5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని మరిగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. వేపిన తర్వాత చూసారు కదా, నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇలా అయితే మనం అన్నం కలుపుకొని తింటాం కదా, అప్పుడు ముద్దకి 2-3 ముక్కలు తగులుతాయండి. నవ్వులుతుంటూ తింటే చాలా బాగుంటుంది. అందుకని నేను ఇలా కట్ చేశాను. మీ ఇష్టం, పెద్ద ముక్కలుగా ఉంచుకున్నా పర్వాలేదు. చాలా బాగుంటుందండి. ఒక్కసారి వండి చూడండి. నేను వండిన విధంగా వండుకోండి, సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అలాగా ఒక 10 నిమిషాలు వేగనివ్వండి ఆయిల్లోని. వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. 1/4 టీ స్పూన్ పసుపు వేయండి. అలాగా మళ్ళీ 10 నిమిషాలు, పావుగంట బాగా ఆయిల్లో వేగనివ్వండి. బోటి వాసన కొద్దిగా ఉంటుంది కదా, వాసన పూర్తిగా పోతుందండి. అప్పుడు కర్రీ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరింది అయితే ఇంకా బాగుంటుంది. నేను ముందుగా రెడీ చేసుకునేది అనమాట ఇది. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుని, స్పైసీగా మీకు కావాలనుకుంటే కారం ఎక్కువ వేసుకోండి. నేను 1 స్పూన్ వేసానండి, చాలా కారంగా ఉంది, అందుకని 1 స్పూన్ వేసాను కారం. అలాగా ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు అంతా మన బోటికి పడుతుంది. ఇలా మగ్గనివ్వాలన్నమాట. మళ్ళీ ఒక 5 నిమిషాలు అలా మగ్గనివ్వండి. చూసారా ఎంత చక్కగా మగ్గిందో. ఇప్పుడు ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఇందులో 2 టమాటీలు, మెత్తటివి ఎర్రటి టమాటీలు వేసుకోండి. వేసుకొని అలాగా మీడియంలో పెట్టుకొని మగ్గనివ్వండి. మీడియంలో పెట్టి అంతా కుకింగ్ చేస్తే చాలా టేస్టీగా వస్తుందండి. చూసారు కదా, టమాటీ కూడా ఇట్టే మెత్తబడిపోతుంది. ఒక్కసారి అలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి. చాలా బాగుంటుందండి బోటి. నేను వండినట్టు వండండి, ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. కొంతమందికి బోటి నచ్చదనమాట, ఆ పేగులు అవి అనేసి కొద్దిగా అసహ్యంగా ఉంటారు. కానీ ఇలా చేసుకోండి. క్లీన్ చేసినప్పుడు అలాగా తినాలనిపించదు, కానీ క్లీన్ చేసేసుకొని నీట్గా వండుకుంటామట్టుగా అదిరిపోతుందండి టేస్టు. అలాగే బోటి కూడా మనం తినాలండి, చాలా మంచిది. నాన్ వెజ్ తినే వాళ్ళకి మటు తప్పనిసరి బోటి తినండి. తినలేని వాళ్ళకి మనం ఏం చేయలేము. ఇప్పుడు అందులో ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకొని మీడియంలోనే ఉంచుకొని అలాగా కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతుండండి. ఇప్పుడు దగ్గరికి వాటర్ అయ్యేసరికి గరం మసాలా పొడి అండి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, చెక్క, ఇలాచి, లవంగి దోరగా వేపుకొని పొడి చేసుకొని వేసుకోండి. 1 స్పూన్ అయితే సరిపోతుంది. చూసారు కదా, మళ్ళీ ఒక 10 నిమిషాలు అలా మగ్గనిస్తే మన కూర రెడీ అయిపోయింది. ఇలా ఉన్నప్పుడే దించేసుకోండి. కొత్తిమీర ఉంటే వేసేసుకోండి. నేను కొత్తిమీర వేయట్లేదు. అంతే ఫ్రెండ్స్, చూడండి స్మెల్ అయితే అదిరిపోతుంది. చూస్తుంటేనే నాకు తినేయాలనిపిస్తుంది, అంత టేస్టీగా వచ్చిందండి. ఇప్పుడే సాల్ట్, కారం అవన్నీ చూసి వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, దగ్గర అయిపోయింది. గిన్నెలోకి తీసేద్దాం. చూసారు కదా, ఇంకా తీసేసానండి. చాలా బాగుందండి.
టేస్ట్ అయితే ఉప్పు కారం అని నంచుతాం కదా, అప్పుడే నాకు అర్థమైపోయింది. చాలా బాగుంది. అలాగే ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ గుండగా కట్ చేసుకొని వేసుకొని ఇలా కర్రీ వేడి వేడి అన్నం మీద వేసి ఎక్కువగా పల్చగా కలపకుండా ఎక్కువగా కలుపుకోండి. అప్పుడే ఆ టేస్ట్ మీకు తెలుస్తుంది. మనకి ముద్ద పెట్టినప్పుడు 4-5 ముక్కలు, బోటి ముక్కలు అందులో ఉండేటట్టు అయితే అలా తింటూ ఆస్వాదిస్తూ తినొచ్చండి. చూసారా, చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను అనమాట. పెద్దవైతే మనం ముక్క ఎంచుకొని తినాలి. కానీ ఇలాగా ముద్ద పెట్టుకుంటే 4-5 ముక్కలు అందులో ఉంటాయండి, చిన్నగా కట్ చేసుకుంటే. నాకు ఇలా ఇష్టం అనమాట, అందుకే ఇలాగే చేసుకున్నాను. ఇంకా మాటలు లేవండి, అంత బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. అలాగే ముద్దకి ఒక ఉల్లిపాయ ముక్కను ఎంచుకొని తినండి. అంతే ఫ్రెండ్స్, ఇంక నేను తింటాను. నేను ఇంక మాట్లాడలేకపోయానండి, అంత టేస్టీగా ఉంది, అందుకనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. తరువాత మన వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ మంచి వీడియోతో కలుస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మీరు చేసుకోండి.